హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేఎం వైబ్స్. ఈరోజు రవ్వ పులిహోర ఎలా చేయాలో చూద్దాము. చింతపండు 50 గ్రాములు తీసుకొని ముందుగా నానబెట్టుకోవాలి. దాని నుంచి ఒక గిన్నెలోకి రసం తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో 4 పచ్చిమిర్చి, సాల్ట్ సరిపడినంత, షుగర్ 1 టీ స్పూన్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చిన్న అల్లం ముక్క తురిమి పక్కన ఉంచుకొని మరుగుతున్న చింతపండు రసంలో 1 టీ స్పూన్ అల్లం తురుము వేసుకోవాలి. చింతపండు రసం అంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా దగ్గరగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. రవ్వ 3 గ్లాసెస్ తీసుకోవాలి. రవ్వని ఇలా వేయించుకోవటం వల్ల తర్వాత చిమిడిపోకుండా ఉంటుంది. 2 to 5 మినిట్స్ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న రవ్వని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో 4.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. గ్లాసు రవ్వకి గ్లాసున్నర నీళ్లు. ఈ విధంగా నీళ్లు మరిగిన తర్వాత వేయించుకున్న రవ్వను అందులో వేసి తిప్పుకుంటూ ఉండాలి. ఒకసారి తిప్పుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేస్తే రవ్వ ఉడుకుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. రవ్వ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తాలింపు కోసం వేరొక ప్యాన్ పెట్టుకొని 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో పచ్చిపప్పు, జీడిపప్పు, వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పల్లీలు, ఆవాలు, సాయి మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ తాలింపులోనే 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఫైనల్గా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాలింపునంతా ముందుగా వేసుకున్న రవ్వలోకి, తర్వాత చింతపండు గుజ్జును కూడా ఇందులోకి వేసుకొని
మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చింతపండు రవ్వ పులిహోర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.